ఇటీవల పాకిస్తాన్ భారత్పై డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో దాడులకు యత్నించింది. కానీ మన భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీనికి ముఖ్య కారణం S-400 మిసైల్ సిస్టమ్. అయితే ఇప్పుడు అంతకంటే శక్తివంతమైన S-500ను భారత్ సమకూర్చుకునే అవకాశం ఉంది. S-500 అనేది S-400 కన్నా అధునాతన క్షిపణి వ్యవస్థ. ఇది హైపర్సోనిక్ మిసైల్స్ అలాగే లో ఆర్బిట్ శాటిలైట్స్ను కూడా తిప్పికొట్టగలదు. S-400 అనేది 400 కిలోమీటర్ల రేంజ్ వరకు మాత్రమే శత్రువుల క్షిపణులను కూల్చివేయగలదు. కానీ S-500 ఏకంగా 600 కిలోమీటర్ల రేంజ్లో శత్రు దాడులను తిప్పికొట్టగలదు. దీనిలో ఉండే అడ్వాన్స్డ్ యాక్టివ్ ఎలక్ట్రానికల్ స్క్వాడ్ అనే రాడార్ సిస్టమ్ ఏకంగా 2000 కిలోమీటర్ల దూరం నుంచే టార్గెట్లను గుర్తించగలదు. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా భారత్తో S-500 క్షిపణి వ్యవస్థను ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు ప్రతిపాదన చేసింది. దీంతో త్వరలో S-500 క్షిపణి వ్యవస్థ కూడా భారత్కు రానుంది. ఇవి భారత్కు వస్తే ప్రపంచంలోనే శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగి ఉన్న దేశంగా భారత్ నిలవనుంది.